అమ్మా, వీటిని జాగ్రత్తగా లోపల పెట్టు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి లేకపోతే ఆ కంపెనీతో మన ఫైనల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే పార్దు, నేను జాగ్రత్తగా పెడతాను. అయ్యయ్యో, ఇష్టపడే దొంగతనం చేశాం స్వామి. మీ మీద ఇష్టంతోనే చేశాము. ఇదేంటి, ఆఖరికి పేపర్స్ ని తగలపెడితేనైనా ఈవిడ గారికి కోపం వచ్చి ఊగిపోతారనుకుంటే ఈవిడిలా ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నారేమిటి? డూప్లికేట్ తాళాలతో గది తలుపులు ఓపెన్ చేసి వెళ్లి దొంగతనంగా ఈ పేపర్స్ తీసుకురావడమే చాలా పెద్ద తప్పు. ఆ పేపర్స్ ని చింపి కాల్చడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు అమూల్యకి ఏ పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి అత్తయ్య గారు. నాగప్ప, స్వామివారు ఒక ఉద్దేశంతో ఉంటే అత్తగారు ఇంకో ఉద్దేశంతో ఉన్నారు. చూద్దాం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆవిడ ఎలా మెలికి పెడుతుందో. అమ్మేంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అమ్మ ఏమీ మాట్లాడలేదంటే తమ్ముడొచ్చాక అమూల్య సంగతి చెప్తుంది. తమ్ముడితోనే అమూల్యని కొట్టిస్తుంది. ఫైనల్గా మా అమ్మే అమూల్యని బయటికి పొమ్మంటుంది. అంతేనంటావా? అంతే, నువ్వు చూస్తూ ఉండు. ఏంటమ్మా అమూల్య, ఆ స్వీట్స్ ఏంటి? నాకు జాబ్ వచ్చింది నాన్న. నువ్వు నాకు స్వీట్ పెట్టడం కాదమ్మా, మేమే నీకు స్వీట్ పెట్టాలమ్మా. థ్యాంక్స్ నాన్న. చెప్పాను కదమ్మా నీకు జాబ్ వస్తుందని. అమ్మా, నువ్వు పడుకో.
డాక్టర్స్ నేను అసలు లేవద్దని చెప్పారు. స్వీట్ తిను. ఏంటో ఆనందాన్ని పంచుకోవాల్సిన ఇలాంటి సమయంలో కూడా నేను చేతకందాల్లో ఉండాల్సి వచ్చింది. నీ కూతురికి జాబ్ వచ్చిందన్న ఆనందంలో తొందరగా తిరిగి మామూలు మనిషి అయిపోతావు. నానా, నేను ఈ విషయం వెంటనే పార్థు గారికి ఫోన్ చేసి చెప్పాలి. ఈ పార్థుకి చాలానే ఫోన్లున్నట్టున్నాయి. ఈ ఫోన్ ఇక్కడ మర్చిపోయినట్టున్నాడు. అమూల్యనా? అమ్మో, తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా డ్యూయల్ రోల్ క్యారెక్టర్ బయటపడిపోతుంది. అసలే నేను ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి పెద్ద ప్లాన్ చేస్తున్నాను. ఆ పార్థు ఫైల్ చించి తగలబెట్టేసి నన్ను బయటికి పొమ్మనేలాగా పెద్ద స్కెచ్ కూడా వేశాను. ఈ టైంలో అమూల్య ఫోన్ చేస్తుందంటే ఆయన మాట్లాడితే మొత్తం నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? పార్థు గారేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అమూల్య, పార్థు గారండి, నాకు జాబ్ వచ్చింది. అలాగా? కాంగ్రాట్స్. నేను మీకు స్వీట్స్ తీసుకొస్తాను పార్థు గారు. చూడమూల్య, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి కుదరదు. అలాగే నేను నిన్ను కలవడానికి కుదరదు. నేను ఫోన్ చేస్తాను, అప్పుడొచ్చి కలు. పార్థు గారేంటి ఇలా మాట్లాడారు? పైగా టక్కున ఫోన్ కూడా పెట్టేశారు. ఏంటమ్మా, పార్థు రమ్మని చెప్పాడా? లేదు నాన్న, ఏదో బిజీగా ఉన్నారంట. ఆయన ఫోన్ చేస్తే అప్పుడు రమ్మన్నారు. ఆయన వద్దంటే నువ్వు ఫీల్ అవుతావని అలా అనుంటారమ్మా. నువ్వు ఆయన్ని కలవడం ఇష్టం లేకే బిజీగా ఉన్నానని చెప్పుంటారు. ఆ తర్వాత పార్థు అమూల్య ఎలాగూ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. అంతవరకు నేను ఇలాగే ముందుకు వెళ్ళాలి. పార్థు వాళ్ళమ్మ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిన్ను ఇంటికి రమ్మని పార్థు ఎంత బతుకులాడినా నువ్వు వెళ్ళలేదు కదమ్మా. అది మనసులో పెట్టుకునే ఇలా మాట్లాడుంటాడు. అవునమ్మా, నీకెలాగో దూరంగా జాబ్ వచ్చింది కాబట్టి నువ్వు పార్థుకు దూరంగా ఉండటం మంచిదమ్మా. అవునమ్మా, మనల్ని కోరుకునే వాళ్ళకి మనం దగ్గరగా ఉండాలి, కానీ మనల్ని ఇష్టపడిన వాళ్ళకి మనం ఎప్పుడూ దూరంగానే ఉండాలమ్మా. అవును, మీరు చెప్పింది కరెక్టే. పార్థు గారు ఆయన మనసులో నా మీద ఏదో పెట్టుకున్నారు. ఇప్పుడు నేను జాయిన్ అయిన కంపెనీ వాళ్ళు ఎలాగో నాకు కొత్త సిమ్ ఇచ్చారు. ఇప్పుడు వెంటనే సిమ్ మార్చేస్తాను. అమ్మా అమూల్య, ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా. చెప్పక తప్పడం లేదు. ఏం నాన్నా? వర్షాలు పడుతున్నాయి, ఆకుమడిపోయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఒకసారి నేను మనవెళ్ళి మిగిలిన పనులు కూడా చూసుకోవాలి. పోనీ ఓ పని చేస్తానమ్మా.
పాపని మీ అమ్మని నాతో పాటు ఊరు తీసుకెళ్తానమ్మా. అయ్యో వద్దు నాన్న. ఒక పక్క పొలం పనులు చూసుకుంటూ అమ్మని పాపని ఎలా చూసుకుంటారు మీరు? మీరెళ్ళి పొలం పనులు చూసుకోండి. అమ్మని పాపని నేను చూసుకుంటాను కదా. అది కాదమ్మా. ఏం పర్వాలేదు నాన్నా. ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇల్లు చూసుకుని వీళ్ళిద్దరినీ నేను చూసుకుంటాను కదా. మళ్ళీ ఆకుమాడి ఆలస్యమైందంటే అంత మంచిది కాదు. కానీ నీ కష్టంగా ఉంటుంది కదమ్మా. నాకేం కష్టం లేదు. మీరు వెళ్ళిరండి. సరేనమ్మా. నా తమ్ముడు రావాలి, ఈ అమూల్య సంగతి చెప్పాలి. అవును, మీ తమ్ముడొచ్చాక అమూల్యకి ఉంటుంది. మీ తమ్ముడొచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? మనమే ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా. అవును, కరెక్టే. ఈ విషయం తెలిస్తే తమ్ముడు త్వరగా వస్తాడు. మీరు ఫోన్ మాట్లాడకూడదు. ప్రస్తుతం మీరు మా కస్టడీలో ఉన్నారు. వీళ్ళెవరు? ఫోన్ చేస్తుంది ఎవరు? మా అక్క. ఏంటి? మా తమ్ముడు ఫోన్ కట్ చేశాడు. నువ్వు ఫోన్ చేస్తే అలాగే కట్ చేస్తాడు. నేను చేస్తానుండు. వీళ్ళెవరు? మా ఇంట్లో వాళ్ళు సార్. ఏమైంది? నా ఫోన్ కూడా కట్ చేశాడు. భగవంతుడా, దొరికిపోయాను. నేను తీహారు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. చాలా పెద్ద తప్పు చేశాను. మీ ఇల్లు ఎటువైపు? రైట్. రైట్ సైడ్ పోనీవయ్యా డ్రైవర్. ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేసావో లేదో నీ ఇంటికి వెళ్ళినాక తెలుస్తుంది. ఇంతవరకు బాగానే జాగ్రత్త పడ్డావు. ఇంటికి వెళ్ళాక దొరికిపోతావు.
ఇల్లంతా అంగుళం అంగుళం వెతకండి. ఎక్కడా ఏది వదలొద్దు. వెళ్ళండి, వెతకండి. కమాన్ క్విక్. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అమ్మా, ఎవరేం మాట్లాడకండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవ్వండి. మీరెవరూ ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. అందరూ ఇక్కడే ఉండండి సైలెంట్గా. ఏం జరుగుతుంది? ఏమైంది? మొత్తం వెతికాం సార్, నాకేం దొరకలేదు. నాకు కూడా ఏం దొరకలేదు సార్. నాకు ఏం దొరకలేదు సార్. ఈ కాల్చిన పేపర్స్ ఏమిటి? హారతిస్తుంటే పొరపాటున హారతి బిల్ల పేపర్ మీద పడి పేపర్ కాలిపోయింది. అది తీసి అందులో వేశానండి. నిజమేనా? నిజమేనండి. పార్దు, యు ఆర్ లక్కీ. దొరకలేదంతే. దొరికుంటే నీ లైఫ్ తీహార్ జైలే. పదండి వెళ్దాం. ఏంట్రా పార్దు, ఏంటిదంతా? నేను ఇంటర్నేషనల్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేయడానికి ఒప్పందం చేసుకోవాలనుకున్నాను కదా. అవును, అయితే ఆ కంపెనీతో సెమీ అగ్రిమెంట్ అయింది. ఫైనల్ అగ్రిమెంట్ ఉందని అనుకున్నాను. కానీ ఇంతలో కంపెనీ పెద్ద బోగస్ కంపెనీ అని తేలింది. ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆ కంపెనీ చాలా మోసాలు చేసిందట. నాలాంటి ఎంతో మంది చాలా స్టేట్స్ నుంచి ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారు. అందరికీ ఆ కంపెనీతో లింకులున్నాయని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయట. కానీ నా దగ్గర ఏ ప్రూఫ్స్ దొరకలేదు. ఇళ్లంతా చూసినా కూడా నేను దాచమని మీకిచ్చిన పేపర్స్ వాళ్ళెవరికీ దొరకలేదు. ఒకవేళ పేపర్స్ దొరుకుంటే ఇమీడియట్గా అందరిలాగే నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లేవారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఆ కాగితాలు ఎక్కడున్నాయో వాళ్ళకు కూడా దొరకకుండా చేశావు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. అమ్మా, వెంటనే వెళ్ళి ఆ పేపర్స్ తీసుకురామ్మా. వాటిని త్వరగా చించేసి కాల్చేద్దాం.
ఆల్రెడీ అమూల్య చించేసి కాల్చేసిందిరా. ఇందాక వాళ్ళకి చూపించిన బూడిదదే. ఏంటమ్మా అమూల్య ఆ పేపర్స్ చించేసి కాల్చేసిందా? ఆ అవునరా. అమూల్య ఏంటిది? ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? నీకు నీ సిక్స్త్ సెన్స్ చెప్పిందా? ఇప్పుడు స్వామి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఏం లేదు పార్థు గారు, ఆ రోజు ఆ కాగితాలు, మీరు ఆ కంపెనీ గురించి చెప్పిన మాటలు అవన్నీ చూస్తే ఏదో బోగస్ కంపెనీ అని నాకు అనిపించింది. ఎందుకన్నా మంచిదని వాటిని చింపేసి తగలబెట్టేశానన్నమాట. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమూల్య. నాకంటే నువ్వు చాలా బాగా ఆలోచించా. నేను కూడా నీలాగా ఆలోచించలేకపోయానా? నువ్వు చాలా గ్రేట్ అమూల్య, గ్రేట్. మనం వేరే కాపురం పెట్టే వరకు ఇవేమీ కుదరదని చెప్పానా లేదా? రొమాంటిక్ ఫీల్ పుట్టాక నేను ఇంకెవరి మాట వినను. ఐఎమ్ సారీ అమూల్య.